గీత కార్మికుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, మద్యం పాలసీలో 10% అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. గీత కార్మికులకు మద్యం పాలసీలో 10% కేటాయించడంపై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ శనివారం కాకినాడ నగర సిటీ బలిజా మరియు గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కష్టాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిలో గౌడలు, గీత కార్మికులు ముందంజలో ఉంటారని, వీరికి ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే చెందుతుందన్నారు. 2018-19లో కల్లు గీత కార్మికులకు ఆర్థిక చేయూత కోసం టీడీపీ ప్రభుత్వం 70 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిందని, 15 మంది సభ్యులతో గ్రూప్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి 50% సబ్సిడీతో 30 లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేసిందన్నారు. 50 సంవత్సరాలు దాటిన గీత కార్మికుడికి 2000 రూపాయలు పెన్షన్ అందించిందని, ప్రతి 5 ఏళ్లకొకసారి కల్లు పాలసీని పునరుద్ధరించేలా ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలోని 1.06 లక్షల గీత కార్మికులకు ఏటా 3.43 లక్షల కోట్ల రూపాయలు లబ్ధి కలుగుతోందని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద చెరువులు, కాలువ గట్ల మీద తాటి, ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చేయడం జరిగిందని, ఆదరణ పథకం క్రింద గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలతో పాటు చెట్లు ఎక్కడానికి యంత్రాలను అందించడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గీత కార్మికులను నమ్మించి ద్రోహం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ, గౌడ నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, చొల్లంగి వీరబాబు, బొమ్మి బాలాసి, పాలిక నాని, మేడిశెట్టి చిన్ని, శ్వాసంశెట్టి చిట్టప్ప, లూటుకుర్తి మోహన్, నురుకుర్తి సాయి, అనసూరి చిన్న, పాలిక సాయి సూర్య, అనసూరి యేసు, ఏలుకట్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చెట్లెక్కి వాళ్ళు కదా చెయ్యండి అబ్బా నానే కనబడతలేదు. రావణ గారు రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు కూటమిగా ఏర్పడి మా కూటమి ప్రభుత్వం వస్తే ఏమేం చేస్తానో వాగ్దానాలు చేశారు. ఒక పక్కన సూపర్ 6, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలకి కూడా హామీలు ఇవ్వడం జరిగింది. హామీల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కూటమి ప్రభుత్వం బీసీలకి 47,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందండి. 2025-26 సంవత్సరానికి 47,000 కోట్లు ఎప్పుడు కూడా ఇంత బడ్జెట్ కేటాయించలేదు. 47,000 కోట్లు కేటాయించి ఇందులో కులవృత్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉన్నారు ఇక్కడ కల్లు గీత కార్మికులు, చెట్టిబల్జీ గౌడ సోదరులకి. ఈరోజు మీ అందరికీ తెలుసు, వాళ్ళ జీవనోపాధి తాడి చెట్లెక్కి కళ్ళు గీసుకుని అమ్ముకునే పరిస్థితి. ఒక సొసైటీలుగా ఏర్పడి జీవిస్తూ ఉన్న సమయం